హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరు కబుర్లు యూట్యూబ్ ఛానల్. గైస్, ప్రజెంట్ వచ్చేసరికి నేనైతే పులివెందుల్లో ఉన్నాను. పులివెందుల్లో జగన్ సార్ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాను. అయితే జగన్ సార్ ఇంటి దగ్గర వెళ్తుంటే ఇక్కడ మార్గ మధ్యంలో దాదాపుగా ఒక 40 నుంచి 50 కార్లు, పోలీసులు, బౌన్సర్లు అండ్ అలాగే చాలామంది ప్రజలు అందరూ కూడా ఇక్కడ జగన్ సార్ కోసం ఎదురు చూస్తున్నారు. జగన్ సార్ ఇంటికి వస్తున్నారని తెలిసి వీళ్ళందరూ వచ్చారంట. అయితే జగన్ సారు ప్రజెంట్ చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం ఊరికైతే వెళ్ళారు. అక్కడ మామిడిపళ్ళ రైతులకు వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవడం కోసం వెళ్ళారన్నమాట. అయితే ఆయన తిరిగి వస్తున్న సమయంలో ఇక్కడ మార్గ మధ్యంలో చాలామంది ప్రజలు జగన్ సార్ కాన్వాయ్ని ఆపేసి ఒకసారి బయటికి రండి సార్, మేము మిమ్మల్ని కల్లారా చూసుకుంటామని చెప్పేసి రిక్వెస్ట్ చేయడంతో జగన్ సార్ ఏమాత్రం ఆలోచించకుండా బయటకు వచ్చేసి వాళ్ళందరికీ నమస్కారం చెప్పారు. అయితే జగన్ సార్ అక్కడ బయటకు వచ్చిన 2 నిమిషాల్లోనే దాదాపుగా చుట్టుపక్కల ఉన్న ప్రజలు మొత్తం కూడా వచ్చేసి రోడ్డు మొత్తం కూడా ఫుల్ అయిపోయారు. ఇక వెంటనే ట్రాఫిక్ బాగా ప్రాబ్లమ్స్ అవుతున్నాయని చెప్పేసి ఇక జగన్ సార్ అక్కడ నుంచి ఇమీడియట్గా బయలుదేరి పులివెందులో ఇంటి దగ్గరికి అయితే వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత జగన్ సార్ రావడంతో ఒక పెద్ద తుఫాన్ లాగా అక్కడ ఉన్న జనం మొత్తం కూడా జగన్ సార్ కాన్వే చుట్టూ చేరిపోయారు. అసలు జగన్ సార్ లోపలికి ఎంటర్ అవ్వకముందే మొత్తం ఆయన గేట్లోనే ఆపేశారు. చూడండి, ఇక్కడ గేట్లోనే ఆపేసి జగన్ సార్ని కలవాలని చెప్పేసి ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం, ఆయనతో సెల్ఫీలు దిగడం కోసం, ఇంకా కొంతమంది ప్రజలు ఏంటంటే వాళ్ళ సమస్యలతో చిన్న ఊర్ల నుంచి, పల్లెటూరు నుంచి వచ్చారు. సో వాళ్ళందరూ కూడా ఆ సమస్యకు తగ్గ పేపర్లు, అర్జీలు అన్నీ తీసుకుని ఇక్కడ వచ్చారు జగన్ సార్ని కలవడం కోసం. ఓకే, చూస్తున్నారు కదా. ప్రజెంట్ ఇప్పుడు మీకు జగన్ సార్ ఇల్లు లోపల మొత్తం చూపిస్తాను. ఓకే, జగన్ సార్ లోపల నుంచి బయటకు వచ్చేసారు. చూడండి, ఇంత దగ్గర నుంచి మీరు ఎవరు కూడా జగన్ సార్ని చూసుండరు. మన వీడియోలో చాలా దగ్గర నుంచి మీ అందరికి చూపిస్తున్నాను. ఓకే, ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలా వస్తుంటాయి. ఈయన చూసారా, చాలా పేపర్లు తీసుకొని వచ్చారు. పాప ఆయన ఏ కష్టాల్లో ఉన్నారో ఏంటో మరి. చూసారా, ఇక్కడ జగన్ సార్ ఇంటి ముందు చాలా కార్లు అయితే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. అంటే ఒక సినిమాలో ఒక పెద్ద ఇల్లు ముందు చాలా కార్లు అయితే ఉంటాయి కదండి, సేమ్ అదే విధంగా జగన్ సార్ ఇంటి ముందు కూడా ఇన్ని కార్లు ఉన్నాయి. ఇక్కడ పోలీసులు పెద్ద రోపులు పట్టుకుని ఎదురు చూస్తున్నారు. జగన్ సార్ ఇప్పుడు లోపలికి వెళ్ళాలి కదా, సో అందువల్ల ఈ క్రౌడ్ను మొత్తం కూడా కంట్రోల్ చేయడం కోసం ఆ రోపులు పట్టుకుని ఆపేస్తారనమాట. సో ఎంత రోపులు పెట్టినా సరే జగన్ కంట్రోల్ ఎవరు, ఈ విషయం మనందరూ తెలిసిన విషయమే. ఓకే, జగన్ సార్ అయితే వస్తున్నారు ఇంటి దగ్గరికి. మీడియా మొత్తం ఫోకస్ చేస్తున్నారు. జనాలందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు జగన్ సార్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి. వచ్చేస్తున్నారు గాయస్. వామ్మో, ఈ క్రౌడ్ ఏంటి అసలు! ఇందాక ఇంతమంది లేరు నేను చూసినప్పుడు. ఆ బయట జనం ఇంతమంది లేరు. ఒక్కసారి జగన్ సార్ కారు వెనకాల వీళ్ళంతా వచ్చేసారు. పెద్ద తుఫాన్ లాగా ఎంతమంది వచ్చారంటే ఆ కార్లు దాదాపుగా సార్ వెనకాల 30 కార్లు దాకా ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఇంటి దగ్గర 40-50 కార్లు వరకు ఉన్నాయి. ఒక్కసారిగా జనసమూహంతో మొత్తం నిండిపోయింది ఇల్లు మొత్తం కూడా. చాలా పెద్ద క్రౌడ్ వచ్చేసింది. పోలీసులు కూడా కంట్రోల్ అవ్వట్లేదు. ఇక్కడ మీరు బాగా గమనించినట్టయితే ఇందాక తెచ్చిన రోపులు అవన్నీ ఏమైపోయో అర్థం కావట్లేదు. కారు చుట్టుముట్టేశారు. అండ్ అలాగే ఆయన జగన్ సార్ బయటకు వచ్చేదాకా వదిలిపెట్టేలా లేరు ఇప్పుడు. వామ్మో, అసలు ఈ జనం ఏంటి, ఇసుకేస్తే రాళ్ళంతమంది ఉన్నారు. ఓకే గాయస్, జగన్ సార్ అయితే బయటకు వస్తున్నారు. ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సీఎం అని అరుస్తున్నారు పెద్దగా. ఇంకొంతమంది ప్రజలు ఏంటంటే ఇంకా వాళ్ళు అక్కడ జగన్ సార్ దగ్గర తొక్కిసలాట్లోకి వెళ్ళలేక, జనంలోకి వెళ్ళలేక ఇక్కడ పక్కన సైడ్ కూర్చున్నారు. మళ్ళీ జగన్ సార్ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తారు కదా, అప్పుడు కలవచ్చు అని చెప్పే ఉద్దేశంతో ఎక్కడో అక్కడ నిలబడిపోయి కూర్చుండిపోయారు అనమాట. అయితే ఇక్కడ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది ఏంటంటే నాకు, జగన్ సారు ఇంటి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ జనం ఫోకస్ మొత్తం కూడా జగన్ సార్ కారు మీద పడిపోయింది. ఏంటా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తే జగన్ సార్ కొత్త కారు అనమాట ఇది. అంటే ఇది బుల్లెట్ ప్రూఫ్ కారు. అయితే అసలు ఇప్పుడు దాకా జగన్ సార్ చుట్టూ మొత్తం చేరారు. ఇప్పుడు కారు చుట్టూ దిగేసి ఒకటే సెల్ఫీలు, ఆ కారును కిందకి పైకి చూడడం, వెనకాల మొత్తం రౌండ్గా మొత్తం చూస్తున్నారు. ఏంటని చెప్పేసి చూస్తే జగన్ సారు రీసెంట్గా పల్నాడు టూర్కి అయితే వచ్చారు. సత్తెనపల్లిలోని రెంటపల్లి అనే ఊరికైతే వచ్చారు. ఆ సమయంలో కారుకి అక్కడ ఒక ఇష్యూ జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక మనిషి చనిపోయారు అనమాట. అయితే ఆ మనిషి చనిపోయిన విషయంలో నల్లపాడుకు సంబంధించిన పోలీసులు, గుంటూరు జిల్లా నల్లపాడుకు సంబంధించిన పోలీసులు అయితే జగన్ సార్ కార్ని అయితే సీజ్ చేశారు. కొన్ని ఇష్యూస్ వల్ల చాలా జరిగిపోయింది, మీ అందరికీ తెలిసిన విషయమే అది. అక్కడ ఉన్న పిఎస్లో ఉన్న పోలీసులందరూ కూడా ఆ కార్ను సీజ్ చేసి తీసుకెళ్ళిపోయారు. అయితే ఈ ఇష్యూ జరిగిన 24 అవర్స్లోనే జగన్ సారు సేమ్ నెంబర్ ప్లేట్ తోటి సేమ్ కారు మళ్ళీ తీసుకొచ్చారనమాట. అంటే జనం అందరూ షాక్ అయిపోయారు. అదేంటి అసలు జగన్ సార్ కారు నిన్న పోలీసులు తీసుకెళ్లారు కదా, మళ్ళీ కారు ఎలా వచ్చింది బయటకు అని చెప్పేసి జనం అందరూ షాక్ అయిపోయారు. అయితే అందుకేనేమో ఈ కార్ని ఇంత అట్రాక్టివ్గా, ఇంత దగ్గర నుంచి చూడడం, ఇంత సెల్ఫీలు దిగి హంగామా అంతా చేయడం కూడా. అయితే నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఏంటంటే జగన్ సార్కి ఇలాంటి కార్లు 2 ఉన్నాయంట. 2 కూడా తన సొంత డబ్బులతో కొనుక్కున్న కార్లు. AP40 DF 2349 అండ్ అలాగే AP40 DH 2349, 2 కూడా ఒకే నెంబర్ అనమాట. అయితే DH DF అనే పేర్లు అయితే చేంజ్ అవుతాయి. సో 2 కార్లు అనమాట. అయితే ఇప్పుడు మన అన్నపాడు పోలీసులు తీసుకెళ్లిన కారు వచ్చేసరికి AP40 DH 2349 అనే కారు తీసుకెళ్లారు.
ఇప్పుడు మనం చూస్తున్న కారు వచ్చేసరికి AP40 DF2349. సో అందువల్ల జగన్ సార్ ఆ కారు సీజ్ చేసిన 24 అవర్స్లోనే ఈ కారుని తీసుకొచ్చారన్నమాట. అయితే ఈ కారు ఒక కారు వచ్చేసరికి గుంటూరులోనే తాడేపల్లి హౌస్లో ఉంటుంది, ఇంకొక కారు వచ్చేసరికి ఇక్కడ మన పులివెందుల్లో ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు ఆ కారు సీజ్ అవ్వడం వల్ల 24 అవర్స్లో అయితే జగన్ సార్ వెంటనే ఈ కారుని తీసుకొచ్చేశారు. సో నల్లపాడు పోలీసులు ఆ కారుని తీసుకెళ్ళడం వల్ల వితిన్ 24 అవర్స్లో జగన్ సార్ వెంటనే పులివెందుల్లోని ఈ కార్ని తీసుకొచ్చేసారన్నమాట. 2 కార్లు కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్లు, 2 కూడా బ్లాక్, ఒకటేమో స్ట్రాము, ఇంకోటేమో ఫార్చునర్ అనమాట. 2 కార్లు జగన్ సార్ సొంత డబ్బులతో కొనుక్కున్న కార్లు, 2 బుల్లెట్ ప్రూఫ్ కార్లు. ఒకసారిగా జనమందరూ కూడా షాక్ అయిపోయారు. అదేంటి నిన్న కారు సీజ్ చేస్తే ఇవాళ పొద్దున కల్లా మరి కారు వచ్చేస్తుందని చెప్పేసి అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అసలు ఆ సమయంలో మొత్తం కూడా వైరల్ అయిపోయింది న్యూస్. వితిన్ 24 అవర్స్లో జగన్ సార్ కారు ఎలా బయటకు వచ్చిందని చెప్పేసి చాలామంది షాక్ అయిపోయారు. అసలు నిజంగా కొంతమంది ఏమో కొత్త కారు తీసుకొచ్చారని చెప్పేసి అనుకుంటున్నారు. కొత్త కారు ఏం కాదండి, జగన్ సార్ దగ్గర 2 కార్లు ఉన్నాయి. ఒకటి తాడేపల్లి హౌస్, ఇంకోటి వచ్చేసరికి పులివెందుల హౌస్లో ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడ మాత్రం ఇక్కడ యూత్ మొత్తం కూడా జగన్ సార్ కారు మీద ఉన్నారు. వాళ్ళతో ఆ కారుతో సెల్ఫీలు దిగటం, ఆ కారు చుట్టూ తిరిగి చూడడం మొత్తం చేస్తున్నారు. పెద్దవాళ్ళు మాత్రం జగన్ సార్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, జగన్ సార్తో సెల్ఫీ దిగాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. యూత్ మొత్తం కూడా కారుతో ఎలా సెల్ఫీ దిగాలి, కారు దగ్గరికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. మొత్తం కూడా ఇక్కడ జగన్ సార్ ఇల్లు అయితే చాలా అంటే చాలా పెద్దది. ఈ ఏరియా మొత్తం కూడా దాదాపుగా 10 ఎకరాల పైనే ఉండొచ్చు. జగన్ సార్ ఆఫీస్ అయితే ముందుంది, ఇక్కడ దర్బార్ అంటారు, ఇల్లు అంటారు, అండ్ అలాగే వెనకాల ఇంకొక ఇల్లు కూడా ఉంది. అయితే అక్కడికి వెళ్ళడానికి మనకు పర్మిషన్ లేదు. సో మొత్తానికైతే జగన్ సార్ వచ్చారు ఈరోజు. జగన్ సార్ చూస్తే అసలు నిజంగా గూస్ బంప్స్ గైస్. ఆయన చుట్టూ ఉన్న జనసమూహం, ఆ చుట్టుపక్కల ఉన్న కార్లు, అసలు హడావుడి, పోలీసులు, బౌన్సర్లు, ఇవన్నీ చూస్తుంటే అసలు మామూలుగా లేదు. అసలు నాకైతే చాలా హై ఫీలింగ్ అయితే వచ్చేసింది. మొత్తానికైతే జగన్ సార్ ఇంత దగ్గర నుంచి చూడడం లైఫ్లో ఫస్ట్ టైం గైస్. అండ్ అలాగే నాతో పాటు మీ అందరూ కూడా చూపించాలనుకున్నాను, చూపించేశాను. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే చాలా దూరం నుంచి అయితే వచ్చాను, గుంటూరు దగ్గర నుంచి అయితే వచ్చాను. జగన్ సార్ని ఎలాగైనా సరే కలవాలి, చూడాలని చెప్పేసి. సో మొత్తానికైతే నా కోరిక అయితే నెరవేరిపోయింది. ఇక్కడ చూసుకుంటే జగన్ సార్ ఇల్లు కానివ్వండి, ఇంటి బయట ఉన్న ప్రాంగణం కానివ్వండి, అసలు చాలా అంటే చాలా పెద్దది. దాదాపు 10 ఎకరాలు ఉందంటే మీరే అర్థం చేసుకోండి. జగన్ సార్ని కలవడం కోసం అయితే చాలామంది ప్రజలు అయితే చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఈరోజు నేనే చాలా మందిని కలిశాను. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఈ కుర్రోడు బ్యాగ్ వేసుకుని వస్తున్నాడు, పాపం ఎక్కడి నుంచి వస్తున్నాడో ఏంటో. సో ఎంట్రన్స్ గేట్లు అయితే ఇలా ఉంటాయి. ఎంట్రన్స్ పెద్ద గోడ ఉంది, ఎవరిని కూడా లోపలికి రానివ్వరు అన్నమాట. ఈరోజు జగన్ సార్ వచ్చారు కాబట్టి ఇంతమంది అయితే లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ దొరికింది. నార్మల్ టైంలో ఏంటంటే పూర్తి ఐడి చెక్ చేసి ఎవరు ఏంటని అన్ని ఇన్ఫర్మేషన్, పూర్తి సమాచారం తెలుసుకొని లోపల పంపిస్తారు. ఈ పెద్దవాళ్ళు పాపం వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో ఏంటో పాపం జగన్ సార్ని చూడడం కోసం. సో మొత్తానికైతే మన కోరిక తీరిపోయింది. జగన్ సార్ని దగ్గర నుంచి చూసేసాము. జగన్ సార్ని ఇల్లు కూడా అదిరిపోయింది. చాలా అంటే చాలా పెద్ద ఇల్లు. ఆయన ఇంటి ముందు ఎప్పుడు కూడా ఒక 10 కార్లు పైన వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి ఇక్కడ. సో ఇల్లు అదిరిపోయింది. చుట్టుపక్కల ఉన్న గార్డెన్, ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. సో జగన్ సార్ అయితే లోపలికి వెళ్ళిపోయారు. జనం మాత్రం అక్కడ నుంచి బయటికి రాలేదు. లోపల చిన్న మీటింగ్ జరుగుతుంది. మళ్ళీ జగన్ సార్ బయటకు వస్తారనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా లోపల అక్కడే కూర్చొని జగన్ సార్ ఎప్పుడు బయటకు వస్తే మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి అక్కడ ఎదురు చూస్తున్నారు. సో క్రౌడ్ మాత్రం చాలా గట్టిగానే వచ్చారు గాయస్. దాదాపు ఒక 10 నుంచి 20 వేల మంది పైన ఉంటారు. సో జగన్ సార్ మొత్తాన్ని కూడా చుట్టుముట్టేశారు. ఇల్లు అయితే చాలా పెద్దది, అండ్ అలాగే బయట ఉన్న ఏరియా కూడా చాలా బాగుంది. నాకైతే ఇల్లు చాలా సూపర్గా నచ్చేసింది అసలు. సో ఎవరు కూడా చాలా దూర ప్రాంతాల నుంచి ఎప్పుడు చూసుండరు మీరందరూ కూడా. అటు వైజాగ్, విజయనగరం, తూర్పుగోదావరి వీళ్ళెవరు కూడా చూసుండరు జగన్ సార్ వాళ్ళ ఇల్లు. సో మన వీడియో ద్వారా ఈరోజు మీ అందరికి చూపించారు ఉద్దేశంతో మీ అందరికీ జగన్ సార్ని, ఆయన కారు, ఆయన ఇల్లు మొత్తం కూడా చూపించేశాను. సో ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.